ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో గత నెల 30వ తేదీన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని బావిలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికిగా నడుముకు రాయికట్టు ఉండడం స్థానికులకు కలకలం రేపింది. అయితే మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండి ఆధారాలు ఏమీ దొరకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తెలంగాణ మీడియాలో సోషల్ మీడియాలో ప్రసారమైన వార్తను చూసి పోలీసులకు సమాచారం అందించి జగిత్యాల జిల్లా గోరంట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ 21 సంవత్సరాలుగా గుర్తించి తెలంగాణ పోలీసులు సింగరాయకొండ పోలీసు వారితో మాట్లాడి రాహుల్ వాళ్ళ తల్లిదండ్రులను సింగరాయకొండ పోలీసుల దగ్గరకు పంపించి మృతుడి తండ్రి అంకం రాజేశ్వర్ వాళ్ళ బంధువులు సింగరాయకొండ సీఐని కలిసి మృతుడి వివరాలు తెలపగా మృతుడు జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ సైదాబాద్లోని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నట్లు గత నెల 27న అదృష్టమైనట్లు తెలిపారు. అక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలించగా సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కినట్లు తెలుస్తోంది. మృతుడి ఒంటి మీద ఉన్న బట్టల ఆధారంగా చనిపోయింది మా అబ్బాయి అని మృతుడి తండ్రి చెప్తున్నారు. అయితే DNA టెస్ట్ చేయించి ప్లేయర్స్ వచ్చాయని పోలీసులు తెలపగా మా అబ్బాయి ఆత్మహత్య చేసుకునేవాడు కాదు, మళ్ళా రీపోస్ట్ మార్టం చేయాలని కోరుతున్నారు. నా పేరు రాజేష్, మాది జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం. మా కొడుకు హైదరాబాద్ సైదాబాద్లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. మీ పేరు? మా బాబు పేరు అంకం రాహుల్. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ప్రైవేట్ హాస్టల్లో అదే ఏరియాలో ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉంటాడు. అయితే బుధవారం నాడు ఇంటికి వెళ్తా అని చెప్పి మొన్న May 27 బుధవారము ఇంటికి వెళ్తానని చెప్పి కాచిగూడ రైల్వే స్టేషన్లో దించమని ఫ్రెండ్ని అడిగాడు. ఫ్రెండ్ దించిండు, డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి రాలేదు, అటు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ తర్వాత మాకు శనివారం నాడు తెలిసింది 30 నాడు. అదే రోజు రాత్రి నేను 30 నాడు హైదరాబాద్కి వచ్చి 31 నాడు పొద్దుగాన కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఇచ్చిన ఫుటేజ్ చెక్ చేస్తే అతని ఫ్రెండ్ దించిన మాట వాస్తవమే. తర్వాత ఈ కాచిగూడ కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతున్నట్టు కనబడ్డది. తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో దిగుతున్నట్టు కనబడ్డది. కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఆ మాత్రం దానికి కేసు బస్ అంతవరకే కేసు దర్యాప్తు చేసిందంతా దీనిలో. అయితే వాళ్ళకు CDR అని ఒకటి ఇచ్చిన, CDR పెట్టిన సోమవారం అని అన్నది. 10-11 రోజులు అయినా కానీ CDR రాలేదు. ఆ CDR వస్తే ఆల్రెడీ దాంతో కాళ్ళు ఓళ్ళు మాట్లాడేస్తుండే, అంతకుముందు ఓళ్ళతో మాట్లాడేది ఎటుపోతుండే అన్నది ఏర్పడుతుండే. 11 రోజులు చేసి ఆయన 11 రోజులు అయితే జరిగిన ఇయ్యాల పొద్దుగా వచ్చిందని అన్నారు. ఇవాళ నేను సింగరాయ నా బాబు డెడ్ బాడీకి నా బాబు మీద ఉన్న బట్టలు ఇక్కడ డెడ్ బాడీ బట్టలకు మ్యాచ్ అయితే ఆయన రాత్రి నేను బస్సు పట్టి ఇక్కడ ఒంగోలు దిగి ఇటు సింగరాయకొండకు వచ్చిన. మా బాబు సూసైడ్ చేసుకోలేడని అనుకుంటున్నా. ఈ వాళ్ళ ట్రాప్లన్నా పడి దాదాపు ఇక్కడికి వస్తే అదే రాత్రి అటు వెళ్ళకపోయా ఏమన్నా చేసి ఉంటుందని. సూసైడ్ చేసుకునేటోడు అయితే ఇంత దూరం వచ్చి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? లవ్ లాంటిదే అనుకుంటున్నారు. లాంటిది చెప్పలేడు మాకు, ఇంట్లో లవ్ లాంటిది అలా అంతా లేననిపిస్తుంది నాకు. అయితే అక్కడ MBSR కాలేజీకి ఇంటర్న్షిప్కి 15 రోజులు. అప్పుడు ఆ ఒక పిల్లగాంతో వెళ్ళిపెట్టుకున్నట్టయితే తెలిసింది మాకు. ఆ లవ్ లాంటి ఎక్కడ అబ్బాయి గొడవ పెట్టుకున్న అబ్బాయి ఎక్కడ అబ్బాయి అనుకుంటున్నారు? MBSR కాలేజ్ అక్కడ హైదరాబాద్లో ఉంటారు. అదొకటి మాత్రం తెలిసింది. MBSR కాలేజీకి వీళ్ళు మాతృశ్రీ కాలేజీ నుంచి MBSR కాలేజీకి 15 రోజులు ఇంటర్న్షిప్ అయిందట. వారం రోజుల తర్వాత మా MBSR కాలేజీ పిల్లలంతా లొల్లైందట. లొల్లైన తర్వాత 2 రోజులు పోలేదట. 3వ రోజు అంటే మా సోమవారం మంగళవారం పోలేదట. బుధవారం నాడు పారిపోయి ఇటు వచ్చి ఇక్కడ డెడ్ బాడీగా జరిగింది. అందరికీ నమస్కారం. ఈ గత నెల 30వ తారీఖున సాయంత్రం మన పాత సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ పక్కన ఉన్నటువంటి బావిలో మాకు ఒక కుళ్ళిపోయిన దశలో ఉన్నటువంటి ఒక మృతదేహం లభ్యమైంది. దాన్ని ఆ రోజు వెలికి తీసి ఆధారాల ప్రకారం పోస్ట్మార్టం చేయించడం జరిగింది. అప్పటికి అతనికి మాకు ఎలాంటి ఆధారాలు లేనందున మాకు ఆ యువనేస్తం ఫౌండేషన్ ద్వారా వాటిని బయటికి తీయించి ఫోరెన్సిక్ పంపించడం జరిగింది. అలాగే ఆ బట్టలు ఆ బాడీ ఫోటోలని సోషల్ మీడియాలోను పత్రికల ద్వారాను అందరూ కూడా పంపించడం జరిగింది. సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇవ్వడం వల్ల హైదరాబాద్కు చెందినటువంటి అంకం
రాజేశ్వర్ అనే అతను మాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ బట్టలు, ఆ మృతదేహానికి ఉన్నటువంటి బట్టలు వాళ్ళ అబ్బాయి అంకం రాహుల్ అనేసి ఆయన 27వ తారీఖున హైదరాబాద్లో సైదాబాద్ ఏరియాలో కాలేజీలో చదువుకుంటూ ఉండి ట్రైన్ ఎక్కి వెళ్ళినట్లుగా, కాచిగూడ ట్రైన్ ఎక్కి వెళ్ళినట్లుగా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో, కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది, మిస్సింగ్ కంప్లైంట్. ఆ విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళని ఒక్కసారి వచ్చి బట్టలు ఏమి చూడమని మనం రిక్వెస్ట్ చేయగా వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ బట్టల్ని ఆ మెడలో ఉన్న లాకెట్ని, మలతాడుకున్నటువంటి వాటిలన్నింటినీ, ప్లస్ కాలుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా గుర్తించి అవి వారి అబ్బాయి అంకం రాహుల్ అనేసి వాళ్ళు నిర్ధారణ చేశారు. కానీ పోలీసు వారి ప్రకారం DNA ప్రొఫైల్ మ్యాచ్ అయినంత వరకు మేము ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి మరియు వాళ్ళ బంధువులు మాత్రం ఆ బట్టలు వాళ్ళ పిల్లాడని చెప్పడం జరిగింది. దీంట్లో పూర్తి విచారణ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత దానికి నిజాలు వాస్తవాలు బయటకు వచ్చాక పూర్తి వివరాలు తెలియపరుస్తాం.